నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాష్ట్ర బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. కేబినెట్ భేటీ అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దుమ్ము ధూళితో అదాని గంగవరం పోర్ట్ పరిసర గ్రామాల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే పోరాటం తప్పదని గ్రామస్తుల హెచ్చరిక. మున్సిపాలిటీల నిధులన్నీ స్థానికంగానే ఖర్చు చేసుకునే అవకాశాన్ని బడ్జెట్లో ప్రతిపాదించడం హర్షణీయం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఏయులోని స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సులు. స్ట్రాంగ్ రూములకు అభ్యర్థుల సమక్షంలో సీలు వేసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారిగా 3 లక్షల కోట్లు దాటింది. తల్లికి వందనం, సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2.51 లక్షల కోట్లు కాగా రెవెన్యూ లోటు 3.31 లక్షల కోట్లుగా ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. తల్లికి వందనానికి 9,407 కోట్లు, పోలవరానికి 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కు 2,800 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల నిరోధానికి 10 కోట్లు, తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు కేటాయించారు. ఇక నైపుణ్యాభివృద్ధికి 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,105 కోట్లు, ఉన్నత విద్యకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 19,264 కోట్లు, పంచాయతీరాజ్కు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు 13,862 కోట్లు కేటాయించారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను
విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధనా విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి ఆర్టి క్లస్టర్ అభివృద్ధి చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి ఏజెన్సీల్ని ఎంపిక కొరకు ప్రతిపాదనలు కోరడమైంది. ఇదే తరహాలో మిగిలినటువంటి పంటలకు కూడా క్లస్టర్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్, శ్రీకాకుళం, ఎస్ఎస్ఆర్, మన్యం జిల్లా జీడి మామిడి క్లస్టర్ గాను, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో క్లబ్బర్ క్లస్టర్ గాను, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్, కోకో క్లస్టర్లుగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప క్లస్టర్లుగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లు కలిగినటువంటి 8 రైళ్లు తాడిపత్రి నుంచి అరటిగెలను ముంబై పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎగుమతి చేశాం. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా 3,36,500 కూరగాయ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకి అందుబాటులో ఉంచాం. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం గుండ్లపల్లిలో 7.6 కోట్ల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశాం. ఉద్యాన శాఖతో రాష్ట్ర ప్రభుత్వం మరియు డిసిసిడి సమన్వయంతో కోకో సమావేశాన్ని అక్టోబర్ 16, 2024లో విజయవాడలో నిర్వహించి భారతదేశంలో కోకో పంట అభివృద్ధికి సంబంధించి వ్యవహారాలపై చర్చించాం. ఉద్యాన శాఖ డిజిటల్ గ్రీన్ సమన్వయంతో అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నాయుడులకు బడ్జెట్ ప్రతులను అందజేశారు. అనంతరం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మత్స్యకార ప్రాంతాల్లో అదానీ గంగవరం పోర్టు నుండి వెలువడుతున్న కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దుమ్ము ధూళి అక్కడ ప్రజలను వెంటాడుతుంది. పోర్టు యాజమాన్యం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. అదానీ గంగవరం పోర్టుతో మత్స్యకార ప్రాంతాలతో పాటు గాజువాక కాలుష్యంతో నిండిపోతుంది. ఇప్పటి వరకు విశాఖ పోర్టుతో 1 టౌన్ ఓవైపు అల్లాడిపోతుంటే, మరోవైపు అదానీ గంగవరం పోర్టుతో మత్స్యకార ప్రాంతాలు విలవిలలాడిపోతున్నాయి. పోర్టు కాలుష్యం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఎన్నిసార్లు స్థానికులు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా వారి చెవికెక్కడం లేదు. దుమ్ము ధూళి మింగుతూనే బ్రతుకు లేడ్చాల్సి వస్తుంది. పోర్టు కాలుష్యం తమకు శాపంగా మారిందంటూ మత్స్యకార ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదానీ గంగవరం పోర్ట్ కాలుష్యంతో సతమతమవుతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. గంగవరం 4 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నామన్నారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏదైతే గంగవరం పోర్టు వచ్చిందో, గంగవరం పోర్టు రావడంతో గంగవరంలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు కూడా చాలా అనారోగ్యాలకు గురవుతూ ఈ యొక్క పోటీ పొల్యూషన్ వల్ల రకరకాల జబ్బులతో, రకరకాల ఇబ్బందులతో చాలా ఆందోళన చెందుతున్నాం. దయవుంచి ఇప్పటికైనా మేము పలు మార్లు అధికారులు కానీ గంగవరం పోటీ వారికి కూడా విన్నవించుకున్నాం. ఎవరు కూడా స్పందించడం లేదు. భవిష్యత్తులో మేము వీళ్ళు కానీ మా సమస్యను పరిష్కారం చేయలేకపోతే మేము చేసే ఉద్యమాలు కూడా, మా చేసే కార్యక్రమాలు కూడా చాలా ఆందోళన కార్యక్రమం చేయడం వస్తుంది. దీన్ని ఖచ్చితంగా అటు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోటీ అధికారులు కూడా బాధ్యత వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే మా సమస్య ఏదైతే ఉందో, మా సమస్యను పరిష్కారం చెప్పేసి మేమైతే కోరడం జరుగుతున్నది. దయవుంచి ఇప్పటికైనా మా సమస్యను పరిష్కారం చేసి మా ప్రజల ప్రాణాలను రక్షణ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పోర్టు కాలుష్యంపై మీడియాతో మాట్లాడిన వారిని గుర్తించి వారిపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మత్స్యకార నాయకులు అంటున్నారు. కాలుష్య కోరల నుండి తమను కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మున్సిపాలిటీలకు మేలు చేసే విధంగా ఉందని ఆ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యంగా ఏ మున్సిపాలిటీ నిధులు ఆ మున్సిపాలిటీలోనే ఖర్చు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమన్నారు. బడ్జెట్లో పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు కేటాయింపులు పెంచారన్నారు. తన శాఖకు 13,862 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. అగరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకుంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలా. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్ళే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో 6 నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలోని ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా 15. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సులు ఏయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు చేరాయి. 6 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులు ఏయూలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ కు చేరుకున్నాయి. వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. బ్యాలెట్ పేపర్లతో కూడిన బాక్సులను భద్రపరిచిన గదులకు అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్వయంగా సీల్ వేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించి సంబంధిత ప్రక్రియలను పూర్తి చేశారు. తిరిగి మార్చి 3న అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నారు. పాఠశాలలో జ్ఞానోత్సవాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని
ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కె ఈశ్వర్ కుమార్ అన్నారు. ఉషోదయ జంక్షన్లోని కిడ్స్ గార్డెన్ స్కూల్లో నిర్వహించిన జ్ఞానోత్సవం 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. సైన్స్ పరికరాలు, ఆకృతులను తయారు చేసి ప్రదర్శించారు. నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ జయంతిని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈశ్వర్ కుమార్ అన్నారు. అలాంటి మహనీయుడు స్ఫూర్తిగా విద్యార్థులు పరిశోధన వైపు పాఠశాల స్థాయి నుండే ముందుకు వెళ్లాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ పాఠశాలను ఆర్క్ వ్యాలీ స్కూల్ గా మారుస్తున్నట్టు ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలక్ష్మి తెలిపారు. సూర్యుని కిరణాల్లో వచ్చే ఆర్క్ తమకు ప్రేరణ అని చెప్పారు. Good morning. So I'm Professor Ishwar Kumar. I'm Dean Academic Affairs, Andhra University. I'm also a professor from College of Pharmacy, Andhra University. ఈరోజు ఈ కిడ్స్ గార్డెన్ స్కూల్కి రావడం జరిగింది ఆన్ ద అకేషన్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే. సో నేషనల్ సైన్స్ డే మామూలుగా రామన్ ఎఫెక్ట్ ఈరోజు డిస్కవర్ చేయడం జరిగింది డాక్టర్ సివి రామన్ గారు, సార్ సివి రామన్. సో ఆన్ ద డే ఆఫ్ డిస్కవరీ ద రామన్ ఎఫెక్ట్ we celebrate నేషనల్ సైన్స్ డే. సో ఈరోజు ఈ స్కూల్కి నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా చిన్న పిల్లలు అందరూ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్, అంటే పబ్లిక్కి అవేర్నెస్, అట్ ద సేమ్ టైం పిల్లలకి ఈ ఏజ్ నుంచి చాలా మంచి ఆలోచన క్రియేట్ చేయటం, అంటే ఒక ఫార్మింగ్ మీద అని కానీ, లేదంటే రోడ్ సేఫ్టీ మీద అని కానీ, లేదంటే టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని కానీ, మొబైల్ యూజ్ చేయటం వల్ల కలిగే ఉపయోగాలు, అట్ ద సేమ్ టైం మొబైల్ యూజ్ చేయటం వల్ల జరిగే అనర్థాలు కూడా పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగనే అబౌట్ నేచర్, జూ అండ్ పవర్ కన్జంప్షన్, ద సోర్సెస్ ఆఫ్ పవర్, లైక్ దట్ ఎన్నో రకాల ప్రాజెక్ట్స్. నాకు తెలిసినంత వరకు పిల్లలు ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్స్ వాళ్ళకి అవగాహన ఉండాలో అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఇంత చిన్న పిల్లలు చాలా అవగాహన తెచ్చుకొని అర్థం చేసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలతో మింగిల్ అవ్వటం, వాళ్ళతో కలవటం అనేది చాలా, అంటే మనకు ఒక రెజోనేటింగ్ ఉంటుందన్నమాట. సో ఇంత చిన్నపిల్లలు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా ఐ అప్రిషియేట్ ప్రిన్సిపాల్ మేడం అండ్ ద స్టాఫ్ ఆఫ్ కిడ్స్ గార్డెన్. దే హ్యావ్ ట్రైన్డ్ వెరీ వెల్. వీళ్ళ నుంచి తెలుస్తుంది దే ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీస్. అంతా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి అంతా వచ్చి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. అంత పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా, అంటే ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి ఎక్స్ప్లెయిన్ చేయటం, కలిసికట్టుగా ఉండటం, అన్ని రకాల ప్రాజెక్ట్స్ మీద అవగాహన కలిగి ఉండటం అనేది చాలా మంచి విషయం అండి. భారతీయ విజ్ఞాన వ్యవస్థ గొప్పతనాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీ ఆచార్య టీవీ కట్టమని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ చే 1928లో రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించారని, దీనికి గుర్తుగా సైన్స్ డే జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాది వికసిత్ భారత్ కోసం సైన్స్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ లీడర్షిప్ అనే అంశాన్ని థీమ్గా తీసుకున్నారని చెప్పారు. యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని ముఖ్య అతిథిగా హాజరైన ఇక్రిసాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అరవింద్ కుమార్ అన్నారు. ప్రపంచం ఎదుర్కోబోయే సవాళ్లను సైన్స్ ద్వారా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రసాద్ అన్నారు.
అనంతరం వివిధ పోర్టల్లో గెలుపొందిన విజేతలకు సైన్స్ డే మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య శ్రీనివాసన్, డాక్టర్ అనిరిత్ కుమార్, జితేంద్ర మోహన్, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. I request you, since you have smart mobile, you have internet, you are connected to Facebook, you are connected to WhatsApp, you are connected to Instagram. Talk about ill investment on science by AP government, from other governments, from central government, from other agencies, including the Vice Chancellor CTAP. He is not investing on science. You know, policymakers doesn't have time to read books, but they have full time to read Facebook, WhatsApp and other things. Utilize the opportunity. Talk. In which year, in 1950, how much funds were allocated for science and research and technology, for STEM education? 1960, 1970, 2014, 2024. In between 2020, how it is coming up, how it is coming down. What may be the reason? How you are going to lose youngsters voters? This card you must be able to use. You know all these cards? విశ్వతేజ స్కూల్ ఫేర్వెల్ డే ఘనంగా జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు సహ విద్యార్థులు వీడ్కోలు చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రైల్వే న్యూ కాలనీలోని విశ్వతేజ స్కూల్ అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తోంది. ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. విశ్వతేజ స్కూల్ చైర్మన్ భాస్కర్ రావు నేతృత్వంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నగరంలోని ఓ హోటల్లో విశ్వతేజ ఫేర్వెల్ డే ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10వ తరగతి విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు నెమరవేసుకున్నారు. పాఠశాల విద్యార్థులు ప్రతి ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నారని స్కూల్ చైర్మన్ భాస్కర్ రావు తెలిపారు. తమ ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఫేర్వెల్ డే ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందని, 10వ తరగతి పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో కూడా సూచనలు ఇచ్చామని చెప్పారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. మై నేమ్ ఇస్ భాస్కర్ రావు ఎరగట్టపండి, కరస్పాండెంట్ ఆఫ్ విశ్వతేజ స్కూల్. ప్రతి సంవత్సరం మేము ఈ ఫేర్వెల్ ఫంక్షన్ అనేది బిఫోర్ ఎగ్జామ్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 9th క్లాస్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్, స్టాఫ్ అందరం కలిసి ఫేర్వెల్ ఫంక్షన్ సెలబ్రేట్ చేయడం అయింది. ఈరోజు చాలా మంచి రోజు. వీళ్ళు ఎంతో ఆనందంగా గడిపారు ఈరోజు అంతను. సో మా టీచర్లు ఎంతో కష్టపడతారు. మా స్టాఫ్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈ పిల్లల కోసం అహర్రాత్రులు కృషి చేసి ఎంతో రిజల్ట్ కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ అభినందనలు. ఇంత కోఆపరేట్ చేసిన పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేస్తారు. మా ఫంక్షన్లు ఏవైనా సరే పేరెంట్స్ కోఆపరేట్ చేసి మమ్మల్ని సహకరించి ఇంతవరకు తెచ్చినందుకు ప్రత్యేక నమస్కారాలు పేరెంట్స్కి. అలాగే ఈ సంవత్సరం రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ సంవత్సరం 100% రిజల్ట్ వస్తూ మంచి హైయెస్ట్ మార్కులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. పిల్లల్లో మంచి నైపుణ్యత ఉంది. మా దగ్గర ప్రతి స్టూడెంట్ క్రమశిక్షణతో విద్య నేర్చుకుంటారు. అన్ని విధాలుగా మేము సహకరిస్తాం పిల్లల్ని. ప్రతిదీ కేర్ తీసుకుంటాం. హెల్త్ విషయంలో కానీ ప్రతిదీ ఎలా కేర్ తీసుకోవాలని తీసుకుంటాం. అలాగే ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏంటి రాయాలి, ఇప్పుడు రాస్తున్న సిలబస్లు ఏంటి, ఎటువంటి ఎలా ఉన్నాయని క్లుప్తంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఫాలో అయితే మంచి మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇది ప్రథమ స్టెప్.
తర్వాత నెక్స్ట్ అనేది వీళ్ళు ఏంటి తీసుకుంటే మంచిదని కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ గ్రూప్ తీసుకుంటే ఎటువంటి మన డెవలప్మెంట్ వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అందరూ సహకరించినందుకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ విశ్వతేజ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే ఓ పండగలా సాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కోటవీధి ఫెర్రీ రోడ్లో అబ్దుల్ గఫూర్ లడ్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. లడ్డూబాయిగా అందరూ ప్రేమగా పిలుచుకునే అబ్దుల్ గఫూర్ నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తోటి ముస్లింలు కూడా రంజాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకోవాలనే సంకల్పంతో లడ్డు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ 700 విలువ చేసే నిత్యావసర సరుకులు 700 మందికి పంపిణీ చేశారు. ముస్లింలతో పాటు స్థానికులకు కూడా వీటిని అందజేశారు. 1999 నుండి ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని లడ్డూబాయ్ తెలిపారు. తన మిత్ర బృందం సహకారంతో పేదలకు సేవ చేయడం ఆనందంగా ఉందని, మొహమ్మద్ ప్రవక్త బోధలకు అనుగుణంగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. లడ్డూబాయ్ సేవా కార్యక్రమాల పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కదిరి అప్పారావు, యాసిన్, హనీఫ్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండ్ సలాం అలైకుం. 39 వార్డ్. నా పేరు అబ్దుల్ గఫూర్ లడ్డు. ఇది నేను ఈ ఒక రంజాన్ తోఫా ఫస్ట్ 1990 నుండి చేసుకుని వస్తున్నాను. 1999 ఇంటింటికి వెళ్ళి నేను ఇచ్చేవాడిని. దాని తర్వాత నాకు మన చాలా సోదరులు చెప్పారన్నమాట, లడ్డుబాయ్ గారు మీరు ఎంతో మందికి సేవ చేస్తున్నారు, ఇది మీరు ఇప్పుడు ప్రజల్లోకి రావాలని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారన్నమాట. దానివల్ల ఏమో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను 700 పీపుల్స్కి నేను గ్రాసరీ పంచుతాను సార్. ఇది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇది ఎవ్రీ ఇయర్ ఏమో ఈచ్ ప్యాకేజ్ నియర్లీ 700 రూపీస్ ఉంటుంది సార్. ఇది 700 అంటే ఈక్వల్ టు 700 పీపుల్స్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీ ఇంటి పక్కని ఈవెన్ ఎనీ రిలీజియస్, అతని హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరినైనా ఒక్కల్ని భోజనం పెట్టండి వాళ్ళు ఆకలితుంటే. ఈ మతం ఆ మతం చూడొద్దని చెప్పారు మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నాకు ఒక కన్ను రైట్ కన్ను హిందూ అయితే నాకు ఒక లెఫ్ట్ కన్ను ఏమో ముస్లిం. నాలో ఉన్నది అదే స్పెషాలిటీ. దాని గురించి ఏంటంటే నాకు కోటవైది ఫెర్రీ రోడ్లోని అందరూ ఈవెన్ హిందూ ముస్లిం అందరూ నాకు ఒక బ్రదర్లాగా చూస్తారు. దానివల్ల నేను ఏంటంటే ఒక అంబులెన్స్ కూడా నేను తీసుకున్నాను 7.5 lakhs పెట్టి, ఫ్రీ సర్వీస్ 24 hours. దాని కూడా డ్రైవర్ నేను అబ్రాడ్లో పనిచేశాను 33 years. నాకు ఈ పని అన్ని అవసరం లేదన్నమాట. నేను ఇంట్లో కూర్చొని తినొచ్చు, కానీ మన ప్రజలు సంతోషంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలని చెప్పి నేను ఒక ఫీల్డ్లో సోషల్ వర్క్లో దిగానండి. జై హింద్ అండ్ జై భారత్. ఉంటున్నాము. మాకు ఏ సాయమైనా సరే లడ్డు గారే మాకు సహాయం చేస్తారు. బాగలేకపోయినా, సెప్టిక్ ట్యాంకులు నిండిపోయినా, కరెంట్ లైట్లు ఇదిలో లైట్లు లేకపోయినా ఏ ఒకటైనా ఇతనికి చెప్పగానే వస్తారండి. మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పినా పట్టించుకోరండి. మా ఏరియాలో మట్టుకు ఇతను చేసినలాగా ఎవరు కూడా చేయట్లేదు. ఎవరికి బాగలేదంటే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తారు. హాస్పిటల్ వరకు జాయిన్ చేసిన వరకు ఉంటున్నారు. మొన్న చనిపోయినా సరే ఎవరైనా చనిపోయారు అనుకుని చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు వచ్చేస్తారండి అక్కడికి. బాగలేకపోయినా హాస్పిటల్ వరకు తీసుకెళ్తారు జాయిన్ చేసి. వాళ్ళకి మళ్ళీ ఏమైనా డబ్బులు కూడా ఏమైనా హాస్పిటల్ మందులు ఇప్పుడు రేషన్ ఇస్తున్నారండి. బియ్యం మాకు ఇప్పుడే మమ్మల్ని ప్రతి సంవత్సరం ఇస్తారండి. వాళ్ళ పండగ వస్తే చాలు. మేము కోట వీధిలో 30 సంవత్సరాలు బట్టి ఉన్నాం. 30 సంవత్సరాల్లో మాకు లడ్డూబాయి బాయ్ అంటే చాలు మాకు వచ్చి. మేము కోట వీధిలో 30 సంవత్సరాలు బట్టి ఉన్నాం. 30 సంవత్సరాల్లో మాకు లడ్డూబాయి బాయ్ అంటే చాలు మాకు వచ్చి ముందుకు వచ్చి నిలబడతారు. అలాంటిది అతను మాకు 5 సంవత్సరాలు బట్టి ఇంకా ముందు కాడి నుంచి మాకు ఇస్తున్నారు రేషన్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, విధానసభ లోకల్ ఫండ్స్ అకౌంట్ కమిటీ సభ్యులు, చైర్మన్ సంజయ్ రతన్,
సినీ హీరోయిన్ హన్సిక ఆమె భర్త సోహైల్ కతారియాలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయం వెలుపల హన్సికతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. హెడ్లైన్స్ మరోసారి. ఏపీ రాష్ట్ర బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. కేబినెట్ భేటీ అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దుమ్ము ధూళితో అదాని గంగవరం పోర్ట్ పరిసర గ్రామాల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే పోరాటం తప్పదని గ్రామస్తుల హెచ్చరిక. మున్సిపాలిటీల నిధులన్నీ స్థానికంగానే ఖర్చు చేసుకునే అవకాశాన్ని బడ్జెట్లో ప్రతిపాదించడం హర్షణీయం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఏయులోని స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సులు. స్ట్రాంగ్ రూములకు అభ్యర్థుల సమక్షంలో సీలు వేసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.